ఈ హస్త నక్షత్రం అనేది కన్యా రాశికి సంబంధించినది కాబట్టి వీరికి ఈ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం కూడా 3నండి. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరికి జూన్ 2వ తారీఖు వరకు గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిపరంగా అంటే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ బాధ్యతలు అనేవి పెరుగుతాయి, కాస్త పని ఒత్తిడి పెరుగుతుంది. కానీ శుభగ్రహమైనటువంటి గురువు అక్కడ ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి, అంటే అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. దానికి తోడు రాహువు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పోటీలలో విజయం అనేది లభిస్తుంది. చదువుకునే విద్యార్థులకి కూడా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశాలు పెరుగుతాయి, రాహు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి. వృత్తిపరంగా స్థిరమైనటువంటి ఆదాయం అనేది ఉంటుందండి. రాహు వల్ల రుణాలు తగ్గేందుకు మార్గం అనేది సుగమయం అవుతుంది. అంటే మీకు కనుక రుణాలు ఉన్నట్లయితే, బ్యాంక్ లోన్లు కానీ అప్పులు కానీ ఉన్నట్లయితే అవి తిరిగి చెల్లించే ప్రయత్నాలు చేయవచ్చు. 7వ ఇంట్లో శని ఉన్నాడు, 12వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి కుటుంబ సభ్యులతో మాత్రం ఓర్పుగా ఉండాలి. అంటే మీ వృత్తిపరంగా ఉండేటువంటి చికాకును తీసుకువచ్చి కుటుంబ సభ్యులపైన చూపించకూడదు. అలా చూపించే అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్రంలో జన్మించి ఇంకా పెళ్లి కాక వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు వారి యొక్క వివాహ ప్రయత్నాలు అనేవి నిదానంగా ఉంటాయండి. ఎందుకంటే శని కలత్ర స్థానంలో ఉన్నాడు, అంటే వివాహ స్థానంలో 7వ ఇంట్లో ఉన్నాడు. అంటే అసలు వివాహ యోగం లేదా అంటే ఉందండి, కాకపోతే శని ఉన్నాడు కాబట్టి చాలా లేటుగా జరుగుతాయి పనులన్నీ కూడా. ఒకవేళ వివాహం అయ్యి భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏమైనా ఉన్నట్లయితే, చిన్న చిన్న గొడవలు కనుక ఉన్నట్లయితే అవి పరిష్కారం అవటానికి కూడా చాలా డిలే అవుతుంది. ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి జూన్ 2వ తారీఖు ముందు సంతాన ప్రయత్నాలు అనేవి పెద్దగా అనుకూలించవు. అలాగే వైద్య సలహా తప్పనిసరండి. ఎందుకంటే గురువు యొక్క దృష్టి అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 5వ స్థానం పైన అంటే పుత్ర స్థానం పైన, సంతాన స్థానం పైన పడటం లేదు. కాబట్టి సంతాన ప్రయత్నాలు అనేవి అనుకూలించే అవకాశాలు చాలా తక్కువ. శని 7వ ఇంట్లో ఉండటం, కేతువు 12వ ఇంట్లో ఉన్నారు కాబట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. కానీ జాయింట్ వ్యాపారాలు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వారికి అంత అనుకూలమైనటువంటి గోచారం అయితే కాదండి. వాహనాలను కొనుగోలు చేయడానికి కానీ, పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈ జూన్ 2వ తారీఖు ముందు వరకు హస్త నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు అనుకూలమైనటువంటి గోచారం అయితే కాదండి. జూన్ 2వ తారీఖు తర్వాత గురువు లాభస్థానంలోకి వస్తాడు. దాని వలన ఆదాయం అనేది బాగుంటుందండి. ఈ సంవత్సరంలోని మొదటి 6 నెలల సమయం కంటే కూడా ఆ తర్వాత సమయం అంటే జూన్ నుంచి అక్టోబర్ మాసం చివరి వరకు కూడా గురువు యొక్క శుభదృష్టి వల్ల, గురువు యొక్క స్థానం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుండి కూడా లాభాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వారి పర్సనల్ జాతకంలో 10th హౌస్ అనేది బాగున్నట్లయితే వృత్తిలో పురోగతి, గౌరవం లభిస్తాయి. ప్రమోషన్లు రావటం కానీ, మంచి సంస్థల్లో ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కానీ ఉంటాయి. గురువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగేందుకు బలాన్ని ఇస్తాడండి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో శని వల్ల వివాహ ప్రయత్నాలు ఆలస్యమైనప్పటికీ కూడా గురువు యొక్క బలం ఉంది కాబట్టి విజయం వైపు నడిపిస్తాడు. అలాగే 11వ ఇంట్లో ఉండేటువంటి గురువు యొక్క 7th ఆస్పెక్ట్ అనేది 5వ స్థానం పైన అంటే సంతాన స్థానం పైన పడుతుంది కాబట్టి హస్త నక్షత్రంలో జన్మించి సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి గోచారం అనేది సూచిస్తుంది. కాబట్టి మీ ప్రయత్నాలను ఈ కాలంలో అంటే జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో
ముమ్మరం చేసుకోండి. అలాగే ఈ సమయంలో వాహనాన్ని కొనుగోలు చేయడానికి కానీ, ఆస్తులను అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుగోలు చేయడానికి కానీ, ప్లాట్లు కానీ, ఫ్లాట్లు కానీ, ఇంటిని కొనుగోలు చేయడానికి అనుకూలమైనటువంటి గోచారం అండి. అలాగే గురువు యొక్క శుభదృష్టి అనేది 5వ స్థానం పైన పడుతుంది కాబట్టి విద్యాపరంగా కూడా అనుకూలంగా ఉంటుందండి. ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుంది, గురుబలం అనేది తోడవుతుంది. అయితే అక్టోబర్ తర్వాత నుండి హస్త నక్షత్రంలో జన్మించిన వారు ముఖ్యంగా ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అంటే, ఒకటి ఖర్చుల విషయంలో, ఎందుకంటే గురువు వెళ్ళి వ్యయస్థానంలో కూర్చుంటాడు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ తర్వాత నుండి. గురువు 12వ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు అనేవి అదుపు తప్పుతాయండి. ఆరోగ్యం పరంగా ఖర్చులు కావటం కానీ, ప్రయాణాలు చేయవలసి రావటం కానీ, దానివల్ల ఖర్చులు అవటం కానీ, అనవసరమైనటువంటి విషయాల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. వృత్తిపరంగా అనుకూలంగా సాగినప్పటికీ కూడా సంతృప్తి అనేది లోపిస్తుందండి. ఉద్యోగ ప్రయత్నాలను వాయిదా వేసుకోవటం మంచిది. అంటే మీ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి చాలా నిదానంగా సాగుతాయి అక్టోబర్ తర్వాత. 12వ ఇంట్లో గురువు ఉన్నాడు, 12వ ఇంట్లో కేతువు కూడా ఉన్నాడండి. కాబట్టి మానసిక ఒత్తిడి అనేది కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం ఖర్చులు సూచిస్తున్నాయి కాబట్టి ముందు నుంచే హస్త నక్షత్రంలో జన్మించిన వారు వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అక్టోబర్ తర్వాత వివాహ ప్రయత్నాలకు కూడా అంత అనుకూలమైనటువంటి గోచారం సూచించట్లేదు. అలాగే ఆల్రెడీ వివాహమైన వారు ఎవరైతే ఉన్నారో వారి వైవాహిక జీవితంలో కాస్త సర్దుబాటు, ఓర్పు చాలా అవసరం, గుర్తుంచుకోండి. సడన్ గా ఏ డిసిషన్స్ తీసుకోవద్దు. అలాగే మాట తీరు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్టోబర్ మాసం ముందు జూన్ నుండి అక్టోబర్ వరకు సంతాన ప్రయత్నాలు అనేవి బాగుంటాయి. కానీ అక్టోబర్ దాటిన తర్వాత సంతాన ప్రయత్నాలు అనేవి ఖర్చులతో కూడుకుని ఉంటాయి. వాహన కొనుగోళ్లకు ఈ సమయం అనేది అనుకూలం కాదండి. అలాగే ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఫారిన్ ఎవరైతే ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో, అంటే ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ, విద్యా నిమిత్తం కానీ ఎవరైతే పై చదువులు చదవాలనుకుంటున్నారో వారు విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అక్టోబర్ తర్వాత అస్సలు అనుకూలించదు. రాహు 12వ ఇంట్లో ఉంటే ఫారిన్ రిలేటెడ్ యాక్టివిటీస్కి బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ కేతు ఉన్నాడు, కేతువుతో పాటు గురువు కూడా వ్యయ స్థానంలో కూర్చుంటాడు కాబట్టి ఇది గణేష యోగాన్ని ఏర్పరుస్తుందండి. కాబట్టి ఫారిన్ రిలేటెడ్వి పెద్దగా అనుకూలించవు. ఓవరాల్గా హస్త నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని విషయాల పరంగా చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి గోచారం అనేది జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్యకాలంలో ఉందండి. ఆర్థికంగా, వృత్తిపరంగా సంతాన యోగానికి అత్యంత అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ కాలంలో ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలు కానీ, ఇతర ప్రయత్నాలు కానీ చేయాలి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, అంటే పెద్ద మొత్తంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడదాం అనుకున్నా, లేదా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా సరే ఈ సమయమే మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే అననుకూల సమయం ఏదంటే ఎక్కువగా మీరు కష్టాలు పడటం కానీ, లేదా ఎక్కువగా అవాంతరాలు ఎదురవటం కానీ, అడ్డంకులు ఎదురవటం కానీ, అలాంటి సమయం ఏదంటే ఈ సంవత్సరంలో అక్టోబర్ మాసం తర్వాత మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా ఆరోగ్యపరంగాను, మానసిక ఒత్తిడి విషయంలోనూ, ఆర్థిక పరంగా అంటే ఖర్చుల విషయంలో.